వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ 16. ఇంత మంచి స్టోరీని మనకు అందించిన వారు ఈషా అద్వైత గారు. స్టోరీ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్తే, వస్తుంటే దారిలో నీ పెద్ద చెల్లి కనిపించిందిరా అని అంటాడు వంశీ. మాట్లాడి ఉండదులే అని అంటాడు శ్రీకాంత్. మొహం తిప్పుకొని వెళ్ళిపోయింది. పిల్లలు ఎదిగారు. అందరినీ మొన్న పెళ్లిలో చూశాను. నా వల్లే అమ్మ చనిపోయిందన్న కోపం వాళ్ళకి. త్వరగా కౌశల్ పెళ్ళైతే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. మనం ఇక్కడ ఉండే కొద్దీ మనకి పెయిన్ అని అంటాడు శ్రీకాంత్. అన్నట్టు లీవ్స్ అప్లై చేసావా అంటాడు. చేశాను అని అంటాడు వంశీ. వంశీ, నువ్వు కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెప్పనా అని అడుగుతాడు శ్రీకాంత్. ఏంట్రా అంటాడు వంశీ. రిషి ఆపరేషన్కి కావాల్సిన మనీని మీ నాన్నగారి దగ్గర అప్పుగా తీసుకుందామా అని అంటాడు శ్రీకాంత్. మన పరిస్థితిని అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకు లేదురా. మరి ఎలా వంశీ అని అంటాడు శ్రీకాంత్. ఇప్పటికే మనీ సేవింగ్స్ రిషి ట్రీట్మెంట్కి అయిపోయాయి. భరత్ హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి మెడిసిన్స్ బిల్ తగ్గింది. ఇద్దరి శాలరీ హాస్పిటల్ బిల్స్కే అయిపోతుంది. లాస్ట్ వీక్ క్రెడిట్ అయిన శాలరీ మాత్రమే ప్రజెంట్ మన దగ్గర ఉంది. ఇంకా 1 crore కావాలి శ్రీకాంత్. ఇద్దరి శాలరీ నెలకు 3 లక్షలు వస్తున్నా తనని కాపాడుకోలేకపోతున్నాం. అన్నింటికంటే ముఖ్యంగా డోనర్ దొరకాలి కదరా అని వంశీ బాధగా అంటుంటే శ్రీకాంత్కి కూడా పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. వాష్రూమ్ డోర్ ఓపెన్ అవ్వటంతో ఇద్దరు సర్దుకొని కళ్ళు తుడుచుకుంటారు. డాడీ అంటూ కొత్తగా ఉన్న ఆ ప్రదేశంలో ఎక్కడ ఏమున్నాయో తెలియక తడుముకుంటూ వస్తుంది రిషి. ఆమె బెడ్ని తగులుకొని ముందుకు పడబోయే లోపు శ్రీకాంత్ ఆమెను పట్టుకొని చైర్లో కూర్చోబెడతాడు. ఆ తర్వాత వంశీ తీసుకొచ్చిన ప్రోడక్ట్స్లోంచి ఆమె మొహానికి క్రీమ్ రాసి కాటుక పెడతాడు. తర్వాత నుదుటిన స్టిక్కర్ పెట్టి తానే నీట్గా తలకి ఆయిల్ పెట్టి చిక్కు తీస్తాడు, జడ వేస్తాడు. డాడీ, ఇయర్ రింగ్స్ లేకపోతే నా ఫేస్ వంశీ డాడీకి నచ్చదు అని రిషి గారంగా అంటుంటే ఆమె రెగ్యులర్గా యూజ్ చేసే స్టడ్స్ని తీసుకొచ్చిన శ్రీకాంత్ వాటిని ఆమె చెవులకు పెడతాడు. మౌనంగా ఇద్దరిని చూస్తున్న వంశీకి రిషి స్థితి కన్నీళ్లను కలిగిస్తుంది. కుందనపు బొమ్మల తమకు నచ్చేలా రెడీ అయ్యేది. ఇప్పుడు తన వంటి మీదున్న డ్రెస్ ఏ కలర్ అన్నది కూడా ఆమెకు తెలియదు. తమ కోసం యాక్టివ్నెస్ని నటిస్తోంది, కానీ ఆమె పడుతున్న బాధ ఇద్దరికీ తెలుసు. రిషిని రెడీ చేశాక ఆమెను వంశీకి అప్పగించి శ్రీకాంత్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. శ్రీకాంత్ తర్వాత వంశీ కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. చీకటి పడ్డ ముగ్గురు రూమ్లోంచి బయటికి రారు. బయటికి రాకుండా లోపల ఏం చేస్తున్నారు అనుకుంటూ లోపలికి వస్తుంది శాంభవి. ఆమెకు వంశీ అంటే ఇష్టమే, కానీ శ్రీకాంత్ అంటే ఇష్టం లేదు. ఇద్దరూ కలిసి ఉండటం అంతా నచ్చకపోయినా అన్న కోసం నోరు మెదపదు. ఆమె వెళ్ళేసరికి బెడ్ పైన కూర్చున్న వంశీ శ్రీకాంత్ కనిపిస్తే ఇంకాస్త ముందుకు వెళ్ళేసరికి రిషి కనిపిస్తుంది. బెడ్ డెక్కి ఆనుకుని కూర్చున్న రిషి వంశీ ఒడిలో కాళ్ళు పెట్టుకొని మాటలు చెప్తుంటే ఆమె చెప్పేవి వింటూ కాళ్ళు ఒత్తుతుంటాడు వంశీ. జై వేయించిన ఎక్స్ట్రా బెడ్పై కూర్చున్న శ్రీకాంత్ తన ఫోన్లో మెయిల్స్ చూస్తూ వాళ్ళు చెప్పే వాటికి మధ్య మధ్యలో నవ్వుతూ వాళ్ళ చాట్లో జాయిన్ అవుతాడు. వాళ్ళ ప్రపంచంలో మునిగి ఉన్న వాళ్ళను ముగ్గురిని ఆ క్షణం ఎవరైనా దిష్టి పెట్టక మానరనుకుంటా. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతుంది శాంభవి. ఫుల్గా టైర్డ్ అయ్యి రూమ్లోకి వచ్చిన సంయుక్తకి లోపల ఉన్న డస్ట్ వెల్కమ్ చెప్తుంది. జై సగం క్లీన్ చేసి టైర్డ్ అయిపోయి సోఫాలో వాలిపోతాడు. అలసటగా కనిపిస్తున్న అతన్ని చూస్తూ ఎవరైనా మేడ్ని పిలిపించవచ్చు కదా, నువ్వెందుకు క్లీన్ చేశావు అని అతను వదిలేసిన వర్క్ తను కంప్లీట్ చేస్తూ అడుగుతుంది సంయు. అందరూ రూమ్లోకి వస్తే డిస్టర్బెన్స్గా ఉంటుందని నేనే క్లీన్ చేస్తున్నాను. ఇప్పటికి సగం అయింది. త్వరగా ఆ బెడ్షీట్ కర్టన్స్ చేంజ్ చేయి అని నీరసంగా అంటాడు జై. సరే అంటూ రూమ్ మొత్తం ఓసారి పరికించి చూస్తుంది సంయు. గోడ మొత్తం వ్యాపించిన వార్డ్రోబ్స్తో పాటు మరో సైడ్ ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ని చూస్తూ మరి బెడ్ ఎక్కడా అని అయోమయంగా అడుగుతుంది సంయుక్త. అది కూడా ఇక్కడే ఉంది అని అంటాడు జై. ఇక్కడెక్కడుంది? ఇక్కడ నీ ఓల్డ్ బెడ్ మాత్రమే ఉంది కదా అని అంటుంది సంయు. వెంటనే ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి కబోర్డ్స్లో కలిపేసిన బెడ్ని నిదానంగా కిందికి దించుతాడు జై.
నువ్వు కూడా టెక్నాలజీని ఇలా వాడేశావా అని ఆశ్చర్యంగా చూస్తుంది సంయుక్త. లేదంటే అందరికీ తెలిసేలా ఇక్కడ మరో బెడ్ అరేంజ్ చేశానంటే మన గురించి అందరికీ క్లియర్గా అర్థమైపోతుంది. అందుకే సీక్రెట్గా ఉంటుందని వార్డ్రాప్లో బెడ్ని అరేంజ్ చేశాను. నైట్ పడుకునే ముందు బెడ్ అరేంజ్ చేసుకొని మార్నింగ్ సర్దేయడమే. ఇది లైట్ వెయిట్ కాబట్టి నువ్వు ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. ఇటు సైడ్ నీ క్లోత్స్ అరేంజ్ చేసుకోవటానికి వార్డ్రోబ్ రెడీ చేయించాను అని అన్నీ చెప్పుకొస్తాడు జై. కన్నింగ్ బ్రెయిన్లో ఎన్ని థాట్స్ ఉన్నాయనుకోలేదు అని నవ్వుతూ చెప్పి, త్వరగా ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ చేద్దామని చెప్పి మిగిలిన క్లీనింగ్ కంప్లీట్ చేసి రూమ్ నీట్గా అరేంజ్ చేస్తుంది సంయు. ఆ రాత్రి మళ్ళీ అందరూ భోజనానికి డైనింగ్ టేబుల్ వద్ద కలుసుకుంటే వర్మగారు మాత్రం అందరికంటే ముందే భోజనం చేసి రూమ్లోకి వెళ్ళిపోతారు. అమ్మ స్పృహలోకి వచ్చిందా అని తనకి భోజనం వడ్డిస్తున్న సావిత్రిని అడుగుతాడు వంశీ. వచ్చిందన్నయ్య, భోజనం పెట్టి టాబ్లెట్స్ ఇస్తే వేసుకొని మళ్ళీ నిద్రపోయిందని చెప్పింది. రిషికి ఎలాగో వాళ్ళే భోజనం తినిపిస్తారు కాబట్టి ఆమె పక్కన కూర్చున్న జైకి వడ్డిస్తుంది. హలో మర్దల్, హౌ ఇస్ యువర్ డే, ఇక్కడ నచ్చిందా అని తను తింటూ రిషిని అడుగుతాడు జై. అతని వాయిస్ని గుర్తుపట్టి నచ్చిందని చిన్నగా అంటుంది రిషిక. ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు అస్సలు బోర్ ఫీల్ అవ్వకు. నిన్ను ఎంటర్టైన్ చేయడానికి నీ బావ ఉన్నాడు. నువ్వెప్పుడు బావా అని పిలిచినా వెంటనే నీ ముందు ఉంటాను. ఐఎమ్ ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్ మర్దల్ అని అంటాడు జై. థ్యాంక్ యూ బావా అని రిషిక అంటే, మరి అక్క ఫీల్ అవుతుందేమో అని నవ్వుతూ అడుగుతుంది రిషి. బావ అన్న పిలుపుకి తింటున్న కౌశల్కి ఒక్కసారిగా పొలమారుతుంది. పక్కనే కూర్చున్న హైమ అతని ఎదురుగా వాటర్ గ్లాస్ పెడితే వెనుక ఉన్న శాంభవి అతని తల మీద చిన్నగా తడుతుంది. ఎవరో తరుముతున్నట్టు తినేసి వెళ్ళకపోతే నిదానంగా తినొచ్చు కదా అని కమలాక్షి బామ్మ అనేసరికి వాటర్ తాగి సర్దుకున్న కౌశల్ సైలెంట్గా తలదించేస్తాడు. మీ అక్క ఫీల్ అవ్వదులే, తను చాలా స్వీట్ అంటాడు జై. అయితే నీ తిక్క డబుల్ అవుతుంది. నీకు గేయాలి పెళ్ళం రావాలని ఎన్ని దేవులను మొక్కుకున్నానో, కానీ ఒక్క దేవుడు కూడా నా మొర ఆలకించలేదు అని బామ్మ అంటుంటే జై మొహం వాడిపోతుంది. అతని ఫేస్ చూసి కష్టంగా నవ్వాపుకొని అతని ప్లేట్లో కర్రీ వడ్డిస్తుంది సంయుక్త. బావా, నువ్వు చాలా జోవియల్, అక్కేమో సైలెంట్ అనుకుంటా కదా అని అడుగుతుంది రిషి. చాలా సైలెంట్, అరవడం తెలియదు కానీ కరవడం బాగా తెలుసు అని జై ఆమెకు మాత్రమే వినిపించేలా అనడంతో గట్టిగా నవ్వుతుంది రిషిక. ప్లేట్లో మెతుకులు కొన్ని లెక్కబెడుతున్న కౌశల్ ఆమె నవ్వుకి నిదానంగా తలెత్తి ఆమె వైపు చూస్తాడు. పగలే వెన్నెల కురిసినంత ప్రశాంతంగా ఉన్న ఆమె నవ్వును చూస్తున్న అతని పెదవులపై చిన్న నవ్వు విరుస్తుంటే అది పరులకు కనిపించకుండా వెంటనే తలదించేస్తాడు కౌశల్. నీ స్మైల్ చాలా బాగుంది క్యూటీ అని ముచ్చటైన కాంప్లిమెంట్ ఇస్తాడు జై. థ్యాంక్ యూ బావా అని చిన్నగా నవ్వి వంశీ తినిపిస్తుంటే తింటుంది రిషిక. అందరి మధ్య సరదా మాటలు కొనసాగుతుంటే శివ, సంతోష్ కూడా వంశీ, శ్రీకాంత్లను చాలా అబ్జర్వ్ చేస్తారు. ఇప్పటివరకు వాళ్ళిద్దరు నడకలో కానీ ఎక్స్ప్రెషన్స్లో కానీ ఎటువంటి తేడా గమనించలేదు. ఇద్దరు కూడా ముఖ్యంగా చాలా హుందాగా ప్రవర్తిస్తున్న వాళ్ళిద్దరినీ గే అంటే నమ్మటానికి వాళ్ళకి వింతగానే ఉంది. అందరి మధ్యలో ఏం అనలేక ప్రియాంక మొహం ముడుచుకుపోతే మధుకర్ సైలెంట్గా తినేసి వెళ్ళిపోతాడు. వెనుకే అందరూ భోజనాలు అయ్యాక ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. శ్రీకాంత్, వంశీ ఒక బెడ్ మీద పడుకోగా టాబ్లెట్స్ వేసుకున్న రిషి జై స్పెషల్గా డిజైన్ చేయించిన బెడ్పై పడుకుంటుంది. ఇటు కౌశల్కి మాత్రం ఆ రోజు జరిగిన విషయాలన్నీ మదిలో మెదిలి ఆ రాత్రి భారంగా ముగుస్తుంది. హైమ మాత్రం తన చూపుడు వేలుకున్న ఉంగరాన్ని చూసుకుంటూ అప్పటి వరకు లేని బెంగని అప్పు తెచ్చుకుంటుంది. సంయుక్త రూమ్లోకి రాగానే డోర్ లాక్ చేసిన జై ఆమె కోసం బెడ్ అరేంజ్ చేస్తాడు. పక్కపక్కనే ఉన్న 2 బెడ్స్ మధ్య కాస్త గ్యాప్ ఉంది. అలసిపోవటంతో గుడ్ నైట్ చెప్పి బెడ్ ఎక్కేస్తాడు జై. గుడ్ నైట్ అని చెప్పి తను కూడా ఉదయం నుంచి చాలా అలసిపోవటంతో త్వరగానే నిద్రపోతుంది సంయుక్త. రాత్రి ఎవరికి ఎలా గడిచినా వీళ్ళిద్దరికి మాత్రం చాలా ప్రశాంతంగా గడుస్తుంది. ఉదయం లేవగానే ఎవరి రొటీన్స్ వాళ్ళవే. దగ్గరలో పెళ్ళి ఉండటంతో ఆ రోజు పంతులు గారు వస్తారని ఎవరి పనులు వాళ్ళు త్వరగానే చక్కబెట్టుకుంటున్నారు.
వర్మగారు పొలానికి వెళ్ళిపోగానే మంగగారు వంశీ తన రూమ్కి రాడు కాబట్టి తనే త్వరగా రెడీ అయి హాల్లోకి వచ్చేస్తారు. తల్లితో వంశీకి, రిషితో శ్రీకాంత్కి టైం గడిచిపోతుంటే మధ్యాహ్నానికి వాళ్ళ కోసం వస్తాడు భరత్. ఎక్స్క్యూజ్ మీ, శ్రీకాంత్, వంశీ ఎక్కడున్నారు అని బయట పని వాళ్లకు పని పురమాయిస్తున్న ప్రియాంకని అడుగుతాడు భరత్. అతని చేతిలో ఉన్న లగేజ్ని అతన్ని సందేహంగా చూస్తూ, ఇతను కూడా వాళ్ళలాంటి వాడేనా? ఇప్పుడు ఇతను కూడా వాళ్ళతో కలిసి ఉంటాడా? వీళ్ళ ముగ్గురు ఇంతేనా అని తన మనసులో ఏవేవో పుట్టించేసుకుంటూ వాటికి నీళ్లు పోసి మరీ పెంచేస్తూ భయంగా భరత్ వైపు చూస్తుంది. హలో, మిమ్మల్ని వంశీ ఎక్కడున్నాడు అని మరోసారి అడుగుతాడు భరత్. అన్నయ్య లోపలున్నాడంటూ అటుగా వెళ్తున్న మధుకర్ చెప్పటంతో థ్యాంక్ యూ అని చిన్న స్మైల్ ఇచ్చి లగేజ్తో లోపలికి వెళ్తాడు భరత్. అతను ఎవరో మీకు తెలుసా అని భరత్ లోపలికి వెళ్ళగానే భర్తను గుచ్చి ప్రశ్నిస్తుంది ప్రియాంక. తెలీదు, అన్నయ్య ఫ్రెండ్ ఏమో అని అంటాడు మధుకర్. అంటే ఇతను కూడా వాళ్ళలాంటి వాడేనా? ఇప్పుడు ఇతను కూడా ఇక్కడే ఉండిపోతాడా అని అంటుంది ప్రియాంక మాటలు అదుపులో పెట్టుకో, అన్నయ్య వింటే బాధపడతాడు అని అంటాడు మధు. ఉన్నమాట అంటే అంత ఉలికెందుకు? నాకు అలాంటి వాళ్ళంటేనే అసహ్యం. ఈ విషయం దాచి నన్ను పెళ్లి చేసుకున్నావు నువ్వు. మీ అన్నయ్య గురించి తెలుసుంటే నిన్ను అసలు పెళ్లి చేసుకునేదాన్నే కాదు అంటుంది ప్రియాంక. అతను ఎప్పటికీ రాడని నాకు దగ్గరయ్యావు కానీ ఇప్పుడు వచ్చేశాడు అంటూ అడుగుతుంది ప్రియాంక. హైమ పుట్టే వరకు నన్ను నమ్మావా నువ్వు అని అసహనంగా అడిగి అన్నయ్య పెళ్ళయ్యాక వెళ్ళిపోతాడు. అప్పటి వరకు దయచేసి ఎటువంటి గొడవ చేయకు అని భార్యను వేడుకుంటాడు మధుకర్. అతని వల్ల ఏ గొడవ రాకుంటే చాలు అని విసుగ్గా లోపలికి వెళ్తుంది ప్రియాంక. భరత్ వెళ్ళేసరికి వంశీ హాల్లో ఉంటే శ్రీకాంత్, రిషి రూమ్లో ఉంటారు. వంశీ అని అతను పిలిచిన పిలుపుకు రారా, ఇదేనా రావటం అని అతన్ని లోపలికి ఇన్వైట్ చేస్తాడు వంశీ ఎవరతను అని భరత్ని కూర్చోమని చెప్తూ వంశీని అడుగుతారు మంగ. నా ఫ్రెండ్ అమ్మ, మా థింగ్స్ అక్కడే ఉండిపోయాయిగా, వాటిని తీసుకొచ్చాడు అని చెప్తాడు. నమస్కారం ఆంటీ అని చెప్పి వాళ్ళ ఎదురుగా కూర్చుంటాడు భరత్. శ్రీకాంత్ ఎక్కడా అని అడుగుతాడు భరత్. లోపల ఉన్నాడని చెప్పి శ్రీకాంత్ని పిలుస్తాడు వంశీ. హాయ్రా అని శ్రీకాంత్ని విష్ చేసి ఇప్పుడు ఎలా ఉందిరా నీకు అని రిషిని అడుగుతాడు భరత్. బెటర్ అంకుల్ అంటూ శ్రీకాంత్ కూర్చోబెట్టగా భరత్ పక్కన కూర్చుంటుంది రిషి. అంతలో వచ్చిన అతని కోసం జ్యూస్ తీసుకొని వస్తుంది సంయుక్తని అక్కడ చూసిన భరత్ ఆశ్చర్యపోతూ సంయు అని అతను పిలిచేసరికి దగ్గరికి వచ్చే కొద్దీ అతన్ని చూసిన సంయుక్త ఒక్కసారిగా హడలిపోతుంది. అసలు భరత్కి సంయుక్తకి ఉన్న రిలేషన్ ఏంటి? పార్ట్లో తెలుసుకుందాము. అప్పటి వరకు స్టే ట్యూన్.